తూర్పు దేశం నుంచి జ్ఞానులు వాళ్ళ శాస్త్రాలు పట్టుకొని, అంటే తెలివిగల వాళ్ళు, అంతేగాని ఒక క్రైస్తవులో లేకపోతే వాళ్ళు ఒక మతానికి చెందిన వాళ్ళని వాక్యంలో లేదు. తూర్పు దేశం నుంచి వచ్చిన జ్ఞానులు అని ఉంది. ఈ లోకంలో మనకున్న జ్ఞానం ఆయన వైపు మనం చూడగలిగితే అది నిజమైన జ్ఞానంగా మారుతుంది. అంటే ఆ జ్ఞానము ఎప్పుడైతే మనం నిజదేవుణ్ణి వాళ్ళు ఆరాధించాలని, నిజదేవుణ్ణి వాళ్ళు కనుగొనాలని ఆ జ్ఞానాన్ని దేవుని కోసం వాడారో నిజదేవుణ్ణి కనుగొన్నారు. అవును కదండి? నిజదేవుణ్ణి తూర్పు దేశపు జ్ఞానులు. ఈరోజు మనకున్న జ్ఞానం ఏం చెప్తుంది? దేవుడు లేడని చెప్తుంది, ఏదో ఒక శక్తి ఉన్నాడని చెప్తుంది. కొంతమంది దేవుడు లేడండి కానీ శక్తి ఉందండి అంటారు. చాలా చాలా రకాలు. అంటే జ్ఞానం ఎక్కువైనా కూడా అది మనకి పనికిరాదండి. ఎప్పుడు దాంట్లో నిజదేవుణ్ణి కనుక్కునే జ్ఞానమా, లేకపోతే మనకు మనం ఒకటి సృష్టించుకునే జ్ఞానమా? అంటే ఏదో ఒక శక్తి ఉందని చెప్పే జ్ఞానమా, దేవుడి వైపు నడిపించే జ్ఞానమా? ఈ జ్ఞానులు నిజమైన దేవుణ్ణి తెలుసుకున్నారు. ఈ జ్ఞానులు తెలుసుకోవడానికి ఏది ఉపయోగపడింది? ఒక తార. యేసయ్య పుట్టినప్పుడు యేసు కోసం పుట్టిన ఆయన తార వారికి ముందుగా నడిచి, వారిని నడిపించి, ఆ శిశువు పుట్టిన ప్రదేశం వరకు నడిపించి, దిగి వచ్చి నడిపించి అక్కడి వరకు తీసుకెళ్ళిందండి. హల్లెలూయా. ఆ తార యేసు కోసం పుట్టింది. ఈరోజు మనము ఆయన కోసం మరలా జన్మించాలి. తిరిగి జన్మించాలంటే ఒక తల్లి గర్భంలో మళ్ళీ మనం వెళ్ళాలని ఆలోచన అవసరం లేదు. కానీ ఎప్పుడైతే మనం మారు మనసు పొందుకొని నిజదేవుణ్ణి తెలుసుకొని ఆయన నా కోసం పుట్టాడని తెలుసుకొని నూతనంగా జన్మించి మనస్సు మనం మారి, అయ్యా నా పాపలు క్షమించు, నా కోసం నువ్వు పుట్టావు, నా కోసం నువ్వు మరణించావు, నాకు బదులుగా నువ్వు సిలువ మీద మరణించావు తెలుసుకున్నప్పుడు మన జ్ఞానం నిత్యత్వంలో మనల్ని నడిపిస్తుందండి యేసు దగ్గరికి. హల్లెలూయా. అలాంటి తారలాగా మనం ఉండాలని దేవుడు ఈరోజు కోరుకుంటానండి. ఎంతమంది ఈరోజు అలాంటి తార వలె ఉంటారండి? చేయబేగద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాంటి తార వలె మనం ఉన్నప్పుడు ఈ రోజుకి కూడా ఖగోళ శాస్త్రజ్ఞులు, ఆస్ట్రానమికల్ సైన్సెస్ ఉంటాయి కదండి, ఈ ఖగోళ శాస్త్రజ్ఞులు కూడా ఒప్పుకొని తీరాల్సిన సత్యం ఏంటంటే, ఆ రోజు యేసు పుట్టిన రోజు 2024 సంవత్సరాల క్రితం ఒక తార పుట్టింది. యేసయ్య కోసమా కాదని తర్వాత సంగతి. ఆ తార పుట్టింది అని ఈరోజు కూడా దేవుడు లేడనే వాళ్ళు కూడా ఈరోజు ఒప్పుకొని తీరాల్సిందే, నమ్మి తీరాల్సిందే. ఒకరోజు ఏదో ఒక రోజు వాళ్ళు కూడా నిజదేవుడిని కనుక్కుందరు గాక. ఆమేన్.